అవగాహన ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి వీళ్ళంతా కూడా ఇది సైకలాజికల్ మైండ్ గేమ్. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి గ్రౌండ్ లో మరింత దిగజారిపోతుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి దూరం అయ్యాడు, ప్రజలకి ఇంకా దూరం అవుతున్నాడు. జైలు యాత్రలు తప్ప ఆయన చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. మొన్నొచ్చి కూడా ఆయన ఏదో అంటున్నాడు, తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తానని కాదు, పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేస్తా అని చెప్తున్నాడు. నా తర్వాత నాలుగు కలుసుకొని మొత్తం కూడా ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది అది. ఆ విషయం అర్థం కాకుండా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రోజున ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే అసలు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా లేదన్నా అర్థం కానటువంటి పరిస్థితి. అలాగని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కదా, ఇంకా కూటమి ఇక మాకేం తిరుగులేదు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, 15 ఏళ్ళు మేము వస్తాము అని. అంటే ఇలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా 25 ఏళ్ళు మేము అని చెప్పాడు. మీరు కింద దరిద్రంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన కింద ఉంటే ఇక ఎవరు గతి లేక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తారేమో తెలియదు, కానీ కూటమి అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు మీరు 2 లోపులోనే ఉన్నారు, ఇంకా 3 ఏళ్ళు మీ చేతుల్లో ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఒకవైపున సభల్లో జగన్మోహన్ రెడ్డిని తిట్టినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా అసలైనటువంటి కీలకమైనటువంటి సభల్లో ముఖ్యమంత్రి దగ్గర అయ్యా మనం ఈ విధమైనటువంటి తప్పుదారిలో వెళ్తాము, మన ప్రభుత్వం ఎలా ఉంది అనేటువంటి విషయాల్లో మాట్లాడుతూనే ఉన్నారు.